కేసీఆర్ డ్యూటీకి వచ్చి ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది కానీ మాకు ఓడించలేరు. మొత్తం నిండిపోయింది లోపల జగలేట పోతా లోపలికి కేసీఆర్ డ్యూటీకి వచ్చి చూసాను కష్టం. చూసానికి వస్తుంది. అదే రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. ఇదే ఇది ఇప్పుడు కేసీఆర్ అప్పుడే ఎట్లుంది? కేసీఆర్ మంచిగా అప్పుడు 10 సంవత్సరాలు అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుండే. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు 2 లక్షల తులం బంగారం అయింది. ఏమైంది? 2 లక్షల తులం బంగారం చేసిండు తక్కువ ఉండే ఇప్పుడు పెరిగినాయంట. బాగా నూనె ప్యాకెట్కు 285. ఇట్లా జగిత్యాల ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో పోయింది కదా, పాలన మంచిగా ఉందని పోయిందంట. మరి మీరేమో ఇట్లా చెప్తారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అటు కాంగ్రెస్ పార్టీలో పోయింది కదా, ఏంటంటే 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో కోత కొన్ని అందుతాయి. 2,000 కోట్లు అయిపోయాయి. అందులో కోత చాలా మంది పర్లేదు, చాలా మంది పర్లేదు. అట్లా ఊళ్ళో పదాలు కాదా? పథకాలు ఏమి అందట్లేదా? ఏం పథకాలు అవుతున్నాయి? 400 పెంచినట్టే అన్ని కట్టి నడుతున్నాయి. ఉంటా ఉంటా ఏం చెప్తారు? ఏమి ఇస్తలేదు, ఏం అందట్లేదు అంటే రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతు బంధు మనకు మొదలు ఎక్కడైనా 5,000 పొలసు. ఇప్పుడు ఒక ఎకరానికి 10 ఎకరాలు గది 5,000, ఎక్కడానికి 5,000. ఇంకేమున్నాయా? అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మేము కాంగ్రెస్ జీవన్ రెడ్డి వర్గం చాలా సంతోషం ఉన్నది. పార్టీలోకి వెళ్ళినందుకు చాలా సంతోషం ఉన్నది. జగిత్యాల జీవన్ రెడ్డి ఏం కాదు, ఒక్కడు వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ కి ఎటువంటి ఒరిగేది ఏం లేదు అంటారు కదా. తప్పండి, అది తప్పు. ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి అంత పెద్ద బలమైన నాయకుడు పోతుండు కాబట్టి బాగా సంతోషం. అది తప్పు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుందని అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏమంటే కాంగ్రెస్ పార్టీని వదులుకుంటున్నాను. నేను కూడా పక్క కాంగ్రెస్ 19 సంవత్సరాలు చేయడం మోసిన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇలా కంపల్సరీ మనం పక్క కూర్చున్నట్టు ఇప్పుడు పార్టీ మారుతున్నాం మేము. ఈయన కూడా సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పాలన మంచిగా ఉంది అనుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతుంది కదా. తప్పండి, కాంగ్రెస్ పాలన మంచిగా ఉన్నదంటే తప్పు. అది ఆయన స్వార్థం కోసం అది ఏదో కోసం పోయింది కానీ ఆయన ఊరిని తలుచుకుంటలే. ఆయన ఏమంటే మేము పార్టీ మారుతున్నాం. ఇలా సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి వచ్చింది కాబట్టి మేము పార్టీ మారుతున్నాం. అంటే జీవన్ రెడ్డికి ఇక్కడ జగిత్యాల్లో ఎవరిని ఎదగనియడు, అందుకే సంజయ్ కుమార్ ఇటు వచ్చినందుకు ఓర్వంతనంగా పార్టీ మారుతా ఉన్నాడు అనే విధంగా అంటున్నారు. లేదు, నేను 10 సంవత్సరాలు జెండా మోసిన సార్ దగ్గర పనిచేస్తున్నా. అలాంటి తప్పు ప్రచారం అన్నది కావాలని మాట్లాడే తప్పు ప్రచారం అది. జీవన్ రెడ్డి ఎలాంటి వ్యక్తిత్వం ఏంటి? జీవన్ రెడ్డి చాలా మంచివాడు, రైతు బిడ్డ. ఆపదైన సంపద వచ్చినా కానీ ఆయన పార్టీ ఫీలింగ్ లేరు. ఎవరు పోయినా కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు పోయినా కానీ పనిచేసి పెడతాడు. చాలా మంచి వ్యక్తి. తన రాజకీయం కోసం కూడా భూములు అమ్ముకున్నారు అన్నట్టుగా కొద్దిగా వస్తుంది. నిజమేనా? జీవన్ రెడ్డి తన భూములు అమ్ముకొని కూడా ప్రజలకు పర్సనల్ విషయం మనకు తెలియదు. మార్పు వస్తుంది జీవన్ రెడ్డి. చాలా ఉత్తర తెలంగాణలో రేవంత్ రెడ్డి పతనం మొదలైంది. వచ్చేది కంపల్సరీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు 18 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అంటున్నావు. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ ముందు ఎలా ఉండబోతుంది? ముందు కష్టం అండి, పార్టీ కష్టం. 20 years బిఫోర్ దాకా పార్టీ అనేది కోలుకోదు, కాంగ్రెస్ పార్టీ అనేది కోలుకోదు. జీవన్ రెడ్డితోని కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ ఉత్తర తెలంగాణ స్టార్ట్ అయ్యింది. అంటే సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఒక నీటి చుక్క పోయినంత మాత్రమే ఏం కాదంటుంది కదా. తప్పండి, అట్లే ప్రచారం చేస్తారు. నీటి చుక్క ఏర్పడుతుంది కదా, ముందు ఉన్నది ఉన్నది ఏర్పడుతుంది. నీటి చుక్కనా పెద్ద చుక్కన ముందు ఏర్పడుతుంది. కాంగ్రెస్ నేతలకు మేము పచ్చిపట్టిన కాంగ్రెస్ అండి. ఇలా జీవన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు పక్కకెట్టిండు కాబట్టి పార్టీ మారవలసి వచ్చింది మాకు. లేకపోతే పార్టీ కోసం పదవి కోసం దేనికోసం జీవన్ రెడ్డి గారు పోలేదు. చూసిరు మీరు, ఎన్నో ఆహ్వానాలు అనుభవించండి. మీరు చూసి మీడియాకు మొత్తం తెలుసు. ఆ ప్రకారంగా వేయండి.